అందరికీ నమస్కారం. నేను పద్మావతి. నేను అడుగుతున్న ప్రశ్నలకు మీరందరూ ఎంతో ఇంట్రెస్ట్గా స్పందిస్తున్నారు. చాలామంది ఆన్సర్స్ కూడా కామెంట్ బాక్స్లో పెడుతున్నారు కదా, సంతోషం. ఇప్పుడు మీ అందరి కోసం మరో ప్రశ్నను అడగబోతున్నాను. ఈరోజు ప్రశ్న అడగబోయే ముందు నిన్న అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను, వినండి ఫ్రెండ్స్. నేను నా ఫ్రెండు ఇద్దరము ఒక్కరోజు తేడాతో పుట్టాము. కానీ ఈరోజు నా 20వ పుట్టినరోజు. రేపు మా ఫ్రెండ్కి 5వ పుట్టినరోజు అని చెప్పాను కదా. మరి అది ఎలా అంటే ఆన్సర్ వినండి ఫ్రెండ్స్. నేను ఫిబ్రవరి 28న పుట్టాను, కానీ మా ఫ్రెండ్ ఏమో ఫిబ్రవరి 29వ తారీఖున పుట్టింది, ఒకరోజు తేడాతో. అయితే ఫిబ్రవరి 29వ తారీఖు 4 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది కనుక తన బర్త్డే కూడా 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అంటే 20 సంవత్సరాల్లో తన బర్త్డే 5 సార్లు మాత్రమే వస్తుంది కనుక రేపు తన 5వ బర్త్డే. అది ఫ్రెండ్స్ ఆన్సర్. మరి ఈరోజు ప్రశ్న వినండి. మనము తెలుగులో ఒక పదాన్ని ఎప్పుడు తప్పుగానే ఉచ్చరిస్తాము. ఆ పదాన్ని ఎప్పుడు ఎవరు ఉచ్చరించినా సరే తప్పుగానే ఉచ్చరిస్తారు. ఆ పదం ఏమిటి? మీకు తెలిసినట్లయితే ఆన్సర్ను కామెంట్ బాక్స్లో రాయండి. ఒకవేళ మీకు ఆ పదం ఏమిటో తెలియకపోయినట్లయితే మరి ఆన్సర్ కోసం రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే ఫ్రెండ్స్. మీకు నా ప్రశ్నలు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.